అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. అయితే నేను చూస్తున్నానండి ఇప్పుడు కొంచెం వ్యూవర్షిప్ అనేది కొంచెం పెరిగింది. అట్ ద సేమ్ టైం మనకి వ్యూ లెంత్ అనేది కూడా పెరిగింది. అంటే మనం 7 to 8 minutes వీడియో అనేది చూసినట్లయితే 7 to 8 minutesలో మెజారిటీ మెంబర్స్ చూస్తున్నారు. అయితే ఇంకా నాకేంటంటే ప్రతి వీడియో కూడా ఆసంతం చూస్తే మాత్రమే రెవెన్యూ జనరేట్ అవుతుంది. మీకు పడుతున్న కష్టానికి ప్రతిఫలం అనేది ఏర్పడుతుంది. సో ప్రతిఫలం లేని శ్రమ అనేది వృధా అంటారు కాబట్టి ఆ ప్రతిఫలం నేను ఆశించడంలో తప్పలేదు అనుకుంటున్నాను. కాబట్టి మీరు అందరూ కంపల్సరీగా ప్రతి వీడియోని చూసే ప్రయత్నం అయితే చేయండి. అది కూడా ఫుల్ లెంత్ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 అంట. సో మూవీ కాస్టింగ్ కాల్ అని అంటున్నారు. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్? వీఆర్ లుకింగ్ ఫర్ మేల్ కావాలంట 18 నుండి 50 సంవత్సరాల వాళ్ళు. అలాగే ఫీమేల్ కావాలంట 18 నుండి 28 సంవత్సరాల వాళ్ళు. సో ఇది వచ్చేసి ఎప్పటి వరకు ఆడిషన్స్ జరుగుతాయంటే 20వ తారీఖు ఫిబ్రవరి 2025, అంటే రేపేనండి. రేపే లాస్ట్ డే ఆఫ్ ఆడిషన్. కాబట్టి మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడిగారు అంటే, సార్ ఇప్పుడు నాకు సినిమా అంటే చాలా ఇష్టం, కానీ తిరిగి అంత సహనం, అంటే అవకాశాల కోసం తిరిగి అంత సహనం లేదు అని అంటున్నారండి. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, మీకు అంత సహనం లేనప్పుడు ఎవడు చేయమన్నాడు? ఇప్పుడు అది ఎలాగుంటుందంటే, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానండి, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసే అంత ఓపిక లేదు, రేపు పెళ్ళి అయిన తర్వాత సోగ్నో రూమ్లోకి వెళ్ళి అంత ఓపిక లేదు అన్నట్టు ఉంటుందన్నమాట. సో నేనేమంటాను అంటే, వింటానికి చాలా ఆడుగా ఉంది కదా. ఇప్పుడు మీరు చెప్పింది కూడా నాకు అలాగే ఆడ్గా ఉంది. సార్ నాకు సినిమా ఎవరు మనీ నాగవరపు గారు అన్నారన్నమాట. సార్ నాకు సినిమాల్లో నటించాలని కానీ ఇండస్ట్రీలో తిరగాలంటే నాకు ఓపిక లేదు. ఇప్పుడు అదే నేనేమంటాను, ఇక్కడ ఓపిక తెచ్చుకొని కష్టపడుతూ సక్సెస్లో పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అవకాశాలు రాని ఒక ఇదిలో నాకు ఓపిక లేదు అనే వాడికి అవకాశం ఎత్తుక్కుంటూ వస్తుందని ఎలాగనుకుంటున్నారు అనేది నేను మెయిన్గా మీకు చెప్పదలుచుకున్నది. సో ఇక్కడ నాకు ఈరోజు ఒక ఆయన కాల్ చేశారండి. కాల్ చేసి ఏమన్నారు అంటే, గురుగారు ఇలాగ నేను రైటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను. మీది అసలు నాకు కాల్ చేయడం ఏమన్నారు అంటే, గురుగారు నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి, ఆ కథలు అమ్మి పెడతారా అని అడిగారు. సో నేను ఆయన కొంచెం బ్రెయిన్ వాష్ ఇచ్చాను. బాబు ఫస్ట్ కథ అనేది ఎలా ఉండాలి, దాన్ని అమ్మటం అనే ఒక పదం రావాలి అంటే దానికి మనం ఏ స్థాయికి రీచ్ అవ్వాలి అనేది కూడా నేను ఆయనకి చెప్పాను. లేదండి, యాక్చువల్గా నేను ఆ ఉద్దేశంతో కాల్ చేయలేదు, నేను మీ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాను. సో అంటే ఒకసారి ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడిన వాళ్ళకి ఏంటంటే నా టోన్ అనేది ఇంకా మొత్తం డైవర్ట్ అయిపోద్ది. అంటే వాళ్ళతో నేను మాట్లాడే విధానం అనేది మారిపోయి, అవునా ఓ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళు, ఇలా ఇలా నేర్చుకున్నట్లయితే నీకు వాళ్ళు ఇంత అమౌంట్ అనేది తీసుకుంటారు, కానీ అక్కడ నేర్చుకోవడానికి ఏముండదు, ఫైనల్గా 4 తీసుకోవడానికి పనికిరాని సర్టిఫికేట్ ఇస్తారు, వాటిని పట్టుకుని నువ్వు అవకాశాల కోసం తిరిగినట్లయితే నీకు అవకాశాలు రావు అని కూడా చెప్పడం జరిగింది. లేదు గురుగారు, నేను మీ దగ్గర నేర్చుకుంటాను అని అన్నారు. సో నా దగ్గర నేర్చుకోవాలి అంటే నాకు కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు యాజ్ ఏ వర్షన్ రైటర్గా నేను కొంతమంది రైటర్ల దగ్గర, కొంతమంది డైరెక్టర్ల దగ్గరికి కొన్ని సందర్భాల్లో వెళ్ళాల్సి ఉంటుంది. అయితే నాకు ఎప్పుడు కాల్ చేస్తారో, ఎప్పుడు రమ్మంటారో తెలియదు. కాబట్టి నేను ఫిక్స్డ్ టైం అని నేను ఒక టైంని కేటాయించలేను. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఏంటి అంటే, నేను నా టైంకి కన్వీనియంట్ బట్టి, అంటే ఒక్కో సందర్భంలో ఒక రోజు ఇవ్వగలుగుతాను, ఒక్కో సందర్భంలో ఒక రోజు ఇవ్వలేకపోయిన సందర్భాలు ఉంటాయి. నా ఫ్రీ టైంలో నేను ఫోన్ చేస్తే మీరు రావడానికి అవైలబుల్గా ఉండేటట్లయితే నేను మీకు నేర్పించడానికి నాకు పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పడం జరిగింది. సో హోప్ ఆయనకి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆయనకి నేను అలాగైతే మీరు వచ్చి నేర్చుకోండి అని చెప్పాను. సో నేనేమంటాను అంటే, ఎండ్ ఆఫ్ ద సెషన్ నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఆయనకి ఇది మొత్తం చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఆయనకి నేను చెప్పింది కూడా ఏంటి అంటే, మీరు నేర్చుకున్నారు, ఆ తర్వాత దాని ద్వారా ఏదో సంపాదన వస్తుంది అనుకుంటే రాదు. ఇక్కడ మీతో పాటు పరిగెత్తే వాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది కాదు, కొన్ని లక్షల మంది ఉంటారు. సో ఈ లక్షల మంది అదే రేసులో, అంటే మీరు ఎలాగైతే కథలు పట్టుకొని హీరోల దగ్గరకు, మీరు ఎలాగైతే కథలు పట్టుకొని డైరెక్టర్ల దగ్గరకు, మీరు ఎలాగైతే కథలు పట్టుకొని ప్రొడ్యూసర్ల దగ్గరకు తిరుగుతున్నారో, అలాగే కథలు పట్టుకొని మీకంటే స్పీడ్గా వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చేస్తుంటారు, సార్ నేను ఫినాన్షియల్గా చాలా వీక్ సార్, కాళ్ళకి చెప్పులు కూడా లేవు సార్, నాకు అవకాశం ఇవ్వండి సార్ అని మీరు ఇంటింటికి వెళ్ళి ఇది చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఫస్ట్ మిమ్మల్ని వాచ్మెన్ యాక్సెస్ ఇవ్వడు,
అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ BMW కార్లు మ్యాక్ ల్యాప్టాప్లు పట్టుకొని వెళ్ళిపోతుంటారు. అక్కడ వాచ్మెన్ అనేవాడికి అన్న ఏమన్నా టీ తాగుతావా సిగరెట్ తాగుతావా అని వాడిని తీసుకొని వెళ్ళి అన్న ఇలా కథ చెప్దాం అనుకుంటున్నాను, ఎలా అప్రోచ్ అవ్వాలి అని అతని దగ్గర కొంత నాలెడ్జ్ తీసుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళడానికి ఒక యాక్సెస్ తీసుకొని పలానా మేనేజర్ గారు పలానా దగ్గర ఉంటారు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఏదైనా బాటిల్ ఓపెన్ చేసి అయినా కానీ కథలు చెప్పించడానికి ఒప్పించడానికి వాళ్ళని చేత అనిపించడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. అలా పరిగెత్తే వాళ్ళతో పోల్చుకున్నట్లయితే మీరు ఎంతవరకు మీ కథల్ని ఇది చేసుకోగలుగుతారు అంటే మనం ఒక గొప్ప కథ రాసుకోవడమే కాదు, ఆ గొప్ప కథని మనం సేలబిలిటీ వరకు తీసుకుని వెళ్ళటం కూడా మన బాధ్యత. అలాగే నేను మీకు చెప్పేది ఏంటంటే నేను నటిస్తాను అనుకుంటే చాలు, ఆ నటించడానికి ఉండే పాసిబిలిటీస్ ఏవేవైతే ఉన్నాయో ఆ పాసిబిలిటీస్ని టేక్ ఆఫ్ చేయడానికి మీరు ఎంత కష్టపడతారనే దాన్ని బట్టే మీకు సక్సెస్ వస్తుంది. సో అలాంటి ప్రయత్నం మీరు చేస్తేనే మాత్రమే సక్సెస్ అవుతారు, లేదంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం. ప్లీజ్ డోంట్ ట్రై. అది నేను మీకు చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. passionate444@gmail.com PASSIONATE passionate film 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 maker 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 444 అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 6303216358. ఐ రిపీట్ 6303216358. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీ ద్వారా చేరవేయటం ద్వారా మీ అందరికి అవకాశాలు వస్తాయని ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ 1కి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకుని వీళ్ళు జెన్యూనా కాదా. ఒకవేళ జెన్యూన్ అయినట్లయితే వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. లేదు మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని ఇగ్నోర్ చేయండి. రేపనే రోజు మన ఛానల్లో ఇంకో కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తుంది. దాని ద్వారా మీ ఫ్యూచర్లో అద్భుతాలు జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.